ప్రొద్దుటూరు పట్టణ వెంకల్రెడ్డిపేటలో ప్రమాదపు అంచుల్లో ఉన్న కరెంటు ట్రాన్స్ఫార్మర్ అకస్మాత్తుగా మంటలు చెలరేగటంతో భయభ్రాంతులకు గురైన అక్కడి ప్రజలు ఎటువంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగలేదు. సకాలంలో ఫైర్ ఆఫీసర్, లైన్మెన్ రావడంతో ప్రమాదం తప్పింది. స్థానికులు పలుమార్లు సంబంధిత అధికారులకు, రాజకీయ నాయకులకు ఫిర్యాదు చేసినా స్పందించలేదని ఇక్కడి నివాసులు అంటున్నారు. ఇకనైనా సంబంధిత అధికారులు తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ప్రమాదానికి గల ముఖ్య కారణం ట్రాన్స్ఫార్మర్ చుట్టుపక్కల ఇక్కడ వీధి ప్రజలు కసువు దిబ్బలుగా తయారు చేశారు. ఈ నేపథ్యంలోనే అక్కడ వ్యాపారస్తులు, నివాసితులు చిరిగిన బట్టలు, పాత వస్తువులు ట్రాన్స్ఫార్మర్ చుట్టుపక్కల ప్రాంతాల్లో పడవేయడంతో మంటలు అంటుకుని ప్రమాదం చోటు చేసుకుంది. ఇకనైనా సంబంధిత అధికారులు ట్రాన్స్ఫార్మర్ చుట్టుపక్కల ఎటువంటి వ్యర్థ పదార్థాలు లేకుండా చూసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. సాయి అంటే నా పేరు. మేము వెంకలరెడ్డిపేట హాస్టల్ వెళ్ళాము. ఇందాకే ఇక్కడ ఫైర్ ట్రిప్ అయింది, ట్రాన్స్ఫార్మర్ పేలింది. దానివల్ల మేము మా ఇల్లు ఇక్కడే ఉంది. అది కాక షాపులు ఉన్నాయి, ఇక్కడ చాలా అట్టిట్లు ఉన్నాయి అన్ని అడ్డంగా. ఇది ఇందాకే ఫైర్ చాలా ఉంది. మీరు చూసుకుంటే వచ్చి ఫైర్ ఇంజన్ కూడా వచ్చి చూసుకుంటా ఉంది. ఇది మేము ముందు కూడా చెప్పినాము లైన్మెన్కి, అతను పలకలేదు. మీరున్న ఇప్పుడు కఠిన చర్యలు తీసుకొని మాకు ఈ ఇబ్బంది నుంచి కాపాడాలని కోరుకుంటున్నాము. ఫ్యూచర్లో కూడా ఎటువంటి ప్రమాదాలు జరగచ్చు. కావున మేము ఈ ట్రాన్స్ఫార్మర్ తీపియాలని కోరుకుంటూ మా వెంకలరెడ్డిపేట వార్చవల నుంచి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. దయచేసి మాకు ఇది ఒక్కటి హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాను. ట్రాన్స్ఫార్మర్ వల్ల పిల్లలు ఇక్కడ తిరుగుతూ ఉంటారు, మాకు కూడా ఇబ్బంది. పెద్దోళ్ళు ఉంటారు, నైట్ పడుకో ఉంటే ఎవరికైనా ఇబ్బందే కదండి. సడన్గా ఈ టైం అర్ధరాత్రి లేచినాము. ఇప్పుడు చాలా ప్రమాదం కదా. ఒకవేళ ఇల్లు ఫైర్ అయితే అప్పుడు ఎవరికి ప్రమాదం మాకే కదా. ఇంకా షాపులు కూడా ఉన్నాయి, ఏదైనా జరగడానికి జరిగితే ఎవరికైనా ఇబ్బందే కదా. కావున మీరు దీన్ని పట్టించుకొని సీరియస్గా తీసుకొని మాకు ఏదో ఒక హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాను.